అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇంత దుర్మార్గంగా వాడి ఈ రాష్ట్రంలో గాయపైపోతే మాట్లాడకుండా కూర్చోవాలా? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళకున్నటువంటి మీడియా, వీళ్ళకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వీళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళు పంచి పోషించేటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ వ్యవస్థ మొత్తాన్ని ఆక్రమించేసి అక్కడ ఏమీ లేని చోట అద్భుతాలు సృష్టిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతో ఏబిఎన్, TV5, మహా టీవీ అండ్ యూట్యూబ్ ఛానల్స్, నాకు తెలిసి ఒక 400-500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వీళ్ళు నెలకి 200 కోట్ల రూపాయలు, ఐఎమ్ ఆన్ రికార్డ్, నెలకి 200 కోట్ల రూపాయలతోటి సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేస్తూ, పత్రికల్ని మేనేజ్ చేస్తూ, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు లేకపోయినా, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఉపాధి కల్పన లేకపోయినా, సూపర్ 6 అమలు కాకపోయినా, నా రాజ్యం నామరాజ్యం, రేప్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే అడిగేవాళ్ళు లేడు. ఇలాంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు నెత్తి మీద తీసుకొచ్చి పెట్టుకున్నామా అని రాష్ట్ర ప్రజలలో రామచంద్రాన్ని ఏడుస్తుంటే మీరు సీక్రెట్ టూర్లు చేస్తారా? రాష్ట్ర ప్రజలకి మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? జాబ్ క్యాలెండర్ గురించి నేను అష్యూరెన్స్ ఇచ్చాను, 1వ తారీఖు వస్తుంది, నేను ఇక్కడ కూర్చొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ నిరుద్యోగుల పాలిట నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉందని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నాను. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా, అనధికారిక ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీరు ఎంత కమిట్మెంట్తో ఉండాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నాను. నేను ఇంకొక వీడియో చూపించిన తర్వాత వీళ్ళు ఈ దుర్మార్గులు చేసినటువంటి దాని మీద నేను ఆధారాలతో సహా మీ ముందుకు వస్తాను. ఇదే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన గురించి మాట్లాడకపోతే ప్రెస్ మీట్ కంప్లీట్ అవుతుంది. ఆయన గురించి మాట్లాడితీరా. ఎందుకు మాట్లాడితీరాలి అంటే ఈ దుర్మార్గులందరికంటే ఈ అలీబాబా 40 దొంగల్లో ప్రధానమైనటువంటి దొంగ ఇదిగో ఈ పవన్ కళ్యాణ్. ఈ దొంగల ముఠాకి హెడ్ చంద్రబాబు నాయుడు గారు అయితే సబ్ హెడ్ పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఎస్, పీపుల్ ఆఫ్ ది స్టేట్ బిలీవ్డ్ యూ. మీ మాటలు నమ్మారు, మోసపోయారు, నష్టపోయారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానన్నారు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈ డాక్యుమెంట్లన్నీ అవే. 60 లక్షల మంది నిరుద్యోగులకి మరి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు కదా సార్. మీరు ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. ఇదిగో ఈ మేనిఫెస్టోనే మీకు రేపు శిరాఘాతం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదేదో పేపర్లో ఫోటోలు వేసేసుకొని సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా హిట్ అయితే నాకు రెమ్యునరేషన్ వస్తుంది, లేకపోతే పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నేను హీరోగా నటించాను, నాకు ఇవ్వాల్సినటువంటి 50 కోట్లు 100 కోట్లు నాకు ఇచ్చేశారు, పోతే ఆళ్లే పోతారు అనుకోవడానికి ఇది సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రాజకీయం. ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారేమో నేను నటించేశాను ఒకసారి, అది పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే నిర్మాత పోతాడు, నాకేంటి, నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా, అది సినిమా చెల్లింది, మీ వ్యక్తిగతం. కానీ ఇది రాజకీయం, కుదరదు. అకౌంటబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో, ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయాల్లో. డ్రెస్ మార్చినంత ఈజీగా మాట మార్చడం కుదరదు. మీ మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ఉంది. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, 143 బాణాలే మిమ్మల్ని 5 సంవత్సరాలు వెంటాడతాయి. మీరు బాలి వెళ్ళినా వెంటాడుతాయి, సింగపూర్ వెళ్ళినా వెంటాడుతాయి, మాదాపూర్ వెళ్ళినా వెంటాడుతాయి, చిత్తూరు వెళ్ళినా వెంటాడుతాయి, లేకపోతే పంజాబ్ వెళ్ళినా వెంటాడుతాయి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా వెంటాడుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బాణాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సార్. మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ఈ 3 మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీ, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఏమైందని అడుగుతున్నాను నేను. నిరుద్యోగ భృతి చెప్పండి. చెప్పకపోతే మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టితో కొట్టాలని నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగోలు ఎత్తిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా?
పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు. చెప్పుతో కొట్టాలి అని నేను అనలా. అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా, మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మొట్టమొదటి సూపర్ 6 హామీ ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి చెప్పండి. ఇది హామీ కాదా? ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో పట్టుకొని ఇచ్చినటువంటి హామీ కాదా? ఈ హామీలో మొట్టమొదటి సూపర్ 6 హామీలో ఈ ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా? మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా? నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది రమారమి. ఈ 20 నెలల్లో 20 నెలల్లో 68 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా? సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇంకా అంట సూపర్ 6 అద్భుతంగా అమలైందంట. ఊరు వాడల వారవాడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన P4 అనే ఒక కార్యక్రమం పెట్టి, ఈయన పీకిందేం లేదు, ఈయన పేరు పీకే అంట, ఈయన పీకిందేం లేదు ఇక్కడ. ఈ P4 అనే ఒక కార్యక్రమం పెట్టి వాడవాడల వీధుల అంట సూపర్ 6 అద్భుతంగా అమలు జరిగింది, సూపర్ 6 ఆహా ఓహో అద్భుతంగా అమలు జరిగింది, ప్రజల్లోకి వెళ్ళి వారోత్సవాలు చేయాలి అంట సూపర్ 6 అమలు గురించి. ఏం అమలు చేస్తారు ఆ వారోత్సవాలు? నేను వీళ్ళ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి గత ప్రభుత్వం